రోడ్డు మీద అడుక్కు తినే ముష్టి వాళ్ళందరినీ ఇంటికి పిలిచి తిండి పెట్టడానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? అడిగిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేయడానికి నువ్వేమీ ఇంటి ఓనర్వి కాదు, అంట్లు తోముకునే పని మనిషి. ఎవడి సొమ్ము ఎవడికి పెడతావే నువ్వు? ఓ పని మనిషి చదివిస్తుందని వాడు 10 మందికి చెప్తే టీవీ వాళ్ళు వచ్చి నీ ఇంటర్వ్యూ తీసుకుని అన్ని ఛానల్స్ లో చూపిస్తారని సరదా పడుతున్నావా? కేజీ బియ్యం రేట్ ఎంతో తెలుసా నీకు? మా పర్మిషన్ లేకుండా మా సంపాదన నువ్వు దానం చేసేస్తావేంటే? నా రోజులు ఇంట్లో తిండి తినేసరికి ధనవంతురాలివైపోయినట్టు కళ్ళు నెత్తికెక్కాయా నీకు? అదే ఈరోజు మన కార్యకర్త రాంబాబు కూతురు పెళ్లికి వెళ్ళొస్తాను. అత్తయ్య, పెళ్లికి వెళ్ళొస్తానంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తావేంటి? ఈరోజు నువ్వు నా కంటికి మునుపటి రాజశేఖర్లా కనిపిస్తున్నావయ్యా. చూసావా కేశవ్, రాజశేఖర్లో చాలా మార్పు వచ్చింది కదూ? అవునమ్మా, అయ్యగారిని ఇలా చూసి చాలా కాలమైంది. వెళ్ళొస్తాను. వనిత ఈ ఇంట్లో అడుగు పెట్టాక అంతా మంచి జరుగుతుంది కేశవ్. జీవితంలో మారడు అనుకున్న రవిశేఖర్ మారాడు. మనం ఎంత చెప్పినా మనసు మార్చుకుని రాజశేఖర్ తనకు తానుగా మనసు మార్చుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. దీనికంతటికీ ఆ వనితే కారణం. అవునమ్మా, మనం ఎవరూ తీసుకురాలేని మార్పు ఆ వనిత అనలో తీసుకొచ్చింది. ఏం మేడం అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? రాబోయే ఎలక్షన్స్ గురించా? ఆ రాజశేఖర్ గురించి. పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసి ఇంట్లో కూర్చున్నాడు మేడం. ఇంకా అతని గురించి ఆలోచించటం ఎందుకు? రాజశేఖరు ఇంట్లో కూర్చోలేదు. ఓ సామాన్య కార్యకర్త కూతురు పెళ్లికి వెళ్ళాడు. రాజకీయాలు వద్దనుకున్నవాడు ఈ విధంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నాడంటే తన నిర్ణయం మార్చుకుని మళ్లీ ఎన్నికల్లో నిలబడతాడేమోనని డౌట్గా ఉంది. పెళ్లి కూతురు తండ్రి రాజశేఖర్కి బాగా కావాల్సిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా రాజశేఖర్కి దూరబంధు కూడా అవుతాడు. అందుకే వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళుంటాడు మేడం. ఈ ముసల్ది తను అనుకున్నది జరగడం కోసం ఏదో ఒక రకంగా అందరినీ కన్విన్స్ చేయాలనుకుంటుంది. నాకు పెళ్ళైన వెంటనే మొట్టమొదట నేను ఈ ముసల్దాన్ని సైడ్ చేయాలి. లేకపోతే పెద్దరికం పేరుతో ప్రతి విషయంలోనూ నాకు అడ్డు తగులుతూనే ఉంటుంది. కాళ్ళు చేతులు పనిచేయకుండా ఓ మూల కూర్చునేటట్టు ఒకే ఒక ఇంజెక్షన్ ఇప్పిస్తే నా పని సేఫ్. ఏం అడిగినా ఇస్తాను. నాకేం వద్దక్క. వద్దు గిద్దు అంటే లాభం లేదు. ఏదో ఒకటి అడగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే, అంతే. అక్క నెమ్మదిగా. ఏయ్, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నువ్వే కాదు, ఈ గోడలు, తలుపులు, బుక్స్, చైర్స్, కప్పులు, గ్లాసులు అన్నీ నా కంటికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. నాకు ఎంతో ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది. అంత సంతోషం దేనికక్క? బర్గర్స్ తినడం, వేళపాల లేకుండా నిద్రపోవడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డాన్స్ చేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా నా చేత అనిపించింది. నన్ను నాన్నని మార్చినందుకు ఆవిడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. వనిత టీచర్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. మీ ఇద్దరిది ఒకటే ఊరు కదా. వనిత టీచర్ చాలా మంచిది కదూ. ఏయ్, మాట్లాడవే. మీ నాన్నగారు మనసు మార్చుకుని మళ్ళీ ప్రజాసేవ చేస్తాననడం నాకు కూడా సంతోషంగానే ఉందక్క. ఏయ్, నేను అడుగుతుంది వనిత టీచర్ గురించి. నీ ఒపీనియన్ ఏంటా అని. చాలా మంచిది కదూ. చాలా మంచిది కాదక్క. పసుపు